అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వైశాఖ మాసం అంటే ఏంటి, దాని గురించి విశిష్టత ఏంటో తెలుసుకుందాము। ఎలాంటి దానాలు చేయాలి, ఎలాంటి వ్రతాలు చేయాలి, ఈ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలో మనం తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్ళిపోదామండి। వసంత ఋతువులో రెండవ మాసం ఇది। దీనికి వైదిక నామం మాధవ నామము మధు అని, చైత్ర మాసానికి మాధవ అని, వైశాఖ మాసానికి అంటారు। వైశాఖ మాసం లక్ష్మీనారాయణులకు ఆరాధనకు చాలా ప్రసిద్ధమైనది। విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది। వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువును సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా తెలిసి చేసిన తెలియక చేసిన అన్ని రకముల పాపాలు తొలగిపోతాయంట। ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించడం ద్వారా ముక్తి లభిస్తుందంట అని పురాణాలు చెప్తున్నాయండి। ఈ మాసంలో ఆ పరమేశ్వరుడికి ధారపాత్రగా ద్వార అభిషేకము చేసినట్లయితే, అంటే నీరుతో అభిషేకం చేసినట్లయితే శుభాలు కలుగుతాయంట। దాన ధర్మాలకు, నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం అంటండి ఈ వైశాఖ మాసము। విష్ణు సహస్రనామాలు పఠించడం ద్వారా చాలా విశేషమైన ఫలితాలు కూడా లభిస్తాయంట। వైశాఖ మాసం చాలా ప్రశస్తమైనది। వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరించడం ఉండడం వలన ఎండలు బాగా అధికంగా ఉంటాయంట। కాబట్టి వేడి నుండి ఉపశమనం కలిగించేవి అంటే నీరు, గొడుగు, విసనికర్ర, చెప్పులు దానం చేయడం చాలా శ్రేయస్కరం అంట। ఈ మాసంలో చేసే ఒక్కో దానం ఒక్కో విశేష ఫలితాన్ని ఇస్తుందంట। అన్నదానము, వస్త్రదానం కూడా చేసుకోవచ్చు। ఈ కాలంలో కాసే మామిడి పండ్లను కూడా దానం చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయంట। మాఘ పురాణాలు మదిగానే వైశాఖ పురాణం కూడా ఉనికిలో ఉందండి। మన శక్తి కొద్దీ ఈ మాసంలో రుద్రుడిని, శ్రీ మహావిష్ణువుని పూజించుకుందాం। ఈ వైశాఖ మాసంలో అక్షయ తదియ, పరశురామ జయంతి, ఆదిశంకరాచార్య స్వామి జయంతి, భగవద్ రామానుజ స్వామి జయంతి, నారసింహ జయంతి, సత్యనారాయణ స్వామి కళ్యాణము, మోహిని ఏకాదశి, హనుమాన్ జయంతి, బుద్ధ పౌర్ణిమ, సంపద గౌరీ వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి। అందువల్ల అత్యంత పుణ్యప్రదమైన మాసాలలో వైశాఖ మాసం। మన శక్తి కొద్దీ దానం చెయ్యాలి। దానం చేయడం వలన పూర్వీకులకు పుణ్యం లోక ప్రాప్తి కలుగుతుందంట అని చెబుతున్నారండి పురాణాల్లో। ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుకు పూజించడం వల్ల సౌభాగ్యాలు, సౌఖ్యాలు పొందుతారంట। ఈ మాసంలో చేసే ప్రతి ఒక్క దానానికి విశేషమైన ఫలితాలుంటాయంట। అందుకని నాకు తెలిసిన కొన్ని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నానండి। నాకేవైతే తెలుసో అవి, ఏమన్నా తప్పులుంటే మన్నించండి। ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి।